తారక్‌ని జాగ్రత్తగా నీలివేణి ఇంటికి తీసుకొస్తుంది. నేను బానే అని చెప్పి తారక్ అంటూ ఉంటాడు. ఆగండి సార్ నేను షూస్ తీస్తానని చెప్పి నీలివేణి అంటూ ఉంటది. ఏం పర్లేదని చెప్పి తారక్ ఆపుతూ ఉంటాడు. కానీ చేతికి గాయం అవడం వల్ల తారక్ ఇబ్బంది పడుతూ ఉంటాడు. పర్లేదులే తీసుకుంటా అని చెప్పి తారక్ అంటూ ఉంటాడు. ఏంటి సార్ ఇది? అయినా మీరు అలా చెయ్యొచ్చా ఏంటి అని చెప్పి నీలివేణి అనగానే నన్ను అడుగుతున్నావా? కరెక్టేలే. అయినా నేను కొంచెం జాగ్రత్తగా వచ్చి ఉండాల్సింది. తారక్ అనగానే ముందు మీరు జాగ్రత్తగా రావాలంటే ముందు తాకకుండా ఉండాల్సి కదా అని నీలవేణి అంటూ ఇంకా షూ తీస్తూ ఉంటుంది. అయినా రోజు తాగి డ్రైవ్ చేస్తే అసలు రోజు ఎన్ని యాక్సిడెంట్ చేస్తున్నారో అసలు న్యూస్లో మీరు చూస్తున్నారు కదా. అన్నీ తెలిసి కూడా ఇలా చేస్తుంటే ఎలా సార్? అయినా మీరు ఏమనుకుంటారు అదే చేస్తూ ఉంటారు అని నీలివేణి అనగానే ఆ పిల్లో ఇలా ఇవ్వు అని చెప్పి తారక్ అనగా నీలివేణి సరే అని చెప్పి పిల్లో తీసుకొని ఇంకా తారక్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు తారక్ వాళ్ళ నాన్న మహేంద్ర వర్మ వస్తూ ఉంటాడు. అసలు ఏంట్రా ఇదని చెప్పి అడుగుతూ ఉంటారు. ముందు ఇద్దరిద్దరు మానే అని చెప్పి నచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయన దేవుడు ప్రతి ఒక్కరు హెచ్చరిక ఇస్తారు. అప్పుడే అలర్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు నీకు జరిగింది ఒక హెచ్చరిక అనుకో. ఇప్పుడైనా సరే నువ్వు తాగుడు మానే అని చెప్పి మహేంద్ర వర్మ తారక్ నచ్చ చెప్తూ ఉంటాడు. కానీ తారక్ ఇంకా అలాగే వింటూ ఉంటాడు. నీలో ఇంకా ఏం మాట్లాడక ఇబ్బంది పడుతుంటుంది. మనోహర్ కాల్ చేస్తుంది. ఏంటి ఇదంతా ఆడిటింగ్ ఫినిష్ చేయకుండా ఫైల్స్ని అలా ఉంచావేంటి? నేను ఇప్పుడే చెక్ చేశాను. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మంత్లీ ఆడిటింగ్ ఎప్పటికప్పుడు ఫినిష్ చేయండి. ఫైల్స్ అని రికార్డ్ చేయాలి అని చెప్పి ఎన్నిసార్లు నీకు చెప్పాలి అని. అయినా చూడు ఇది రెస్పాన్సిబుల్ ఆన్సర్ చెప్తున్నాను నువ్వు కరెక్ట్ అయినది. అయినా ఒక టీంకి నువ్వు హెచ్ఓడి నీ కిందన్న వాళ్ళ దగ్గర నువ్వు ఎలా పనిచేస్తావు చెప్పు. అసలు వాళ్ళు ఎలా పనిచేస్తారని కాదమ్మ నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే అర్చన వచ్చి ఇంకా వింటూ ఉంటుంది. నాకు ఇవన్నీ కావు. అయినా నువ్వు చెప్పే విధానం కరెక్ట్గా లేదు అని చెప్పి కాదంబరి అనిపోతుంది. అప్పుడు ఇంకా అర్చన వచ్చి అమ్మని పిలుస్తుంది. ఒక నిమిషం ఆగు అని చెప్పి కాదంబరి చాలా బిజీగా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవాలి. సీరియస్గా ఉండండి. మీరు ముందు ఆడిటింగ్ అంతా ఫినిష్ చేయండి అని చెప్పి కాదంబరి అనిపోతుంది. అమ్మ అది ఇది అని చెప్పి అర్చన అనిపోతుంది. ఏయ్ ఆగు అని చెప్పి చాలా కోపం కాదంబరి చూస్తుంటుంది. ఇంకా అర్చన సైలెంట్ అయిపోతూ ఉంటుంది. చూడు ఎంత బాధపడుతున్నావో అని చెప్పి మహేంద్ర వర్మ తారక్తో చెప్తూ ఉంటారు. నాకు ఏ ప్రాబ్లం లేదు అని తారక్ అనగా నిలవేణి అని పిలుస్తూ ఉంటారు. వీడికి వేడి నీళ్ళు పెట్టి కాస్త కాపురం పెడతావా అమ్మ? కొంచెం బెటర్గా ఉంటుంది అని మహేంద్ర వర్మ అంటూ ఉంటారు. సరే అని చెప్పి నిలవేణి అంటూ ఉంటుంది. ఏం అక్కర్లా అని చెప్పి తారక్ ఆపుతూ ఉంటాడు. ఆయన డాక్టర్ని కలిశాను, మెడిసిన్ తీసుకున్నాను, అవి వేసుకుంటే చాలు ఏం అక్కర్లా అని తారక్ అంటూ ఉంటాడు. ఆయన దేనికి కేర్ తీసుకోకుండా బాధపడకుండా ఎమోషన్ అవ్వకుండా ఏంట నువ్వు ఇలాగున్నావు అని చెప్పి మహేంద్ర వర్మ ఫీల్ అవుతూ ఉంటాడు. అమ్మ తారక్ బైక్ మీద వెళ్ళాడు కదని అర్చన చెప్పబోతుంది. ఏంటి నీకు గోల అని చెప్పి అంటూ ఆయన ఎప్పుడు కార్లో వెళ్తాడు కదా అని కాదంబరి ఆడబోతుంది. అమ్మ అది బైక్ మీద వెళ్ళేటప్పుడు వాడు దెబ్బలు తగిలాయి అని చెప్పి అర్చన చెప్పవలసిన కాదంబరి షాక్ అవుతుంది. ఏంటి దెబ్బలు తగిలాయా అని కంగారు అడుగుతూ ఉంటుంది. ఎక్కడని చెప్పి అడుగుతూ ఉంటుంది. అంటే పైన వాడు రూమ్లో ఉన్నాడు అని చెప్పి అర్చన కానీ కాదంబరి ఒక నిమిషం ఆగకుండా వెళ్తూ ఉంటుంది. అమ్మ ఆగు అని చెప్పి అర్చన ఆపుతూ ఉంటుంది. ఏంటని కాదంబరి అడుగుతుంది. అంటే లోపలికి వెళ్ళి చూసి వస్తాను అర్చన అనగానే ఎందుకు నా కొడుకు రూమ్లోకి వెళ్ళడానికి నేను ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అని కాదంబరి అనగానే అయ్యో అప్పుడప్పుడు వాడు రూమ్కి వచ్చి మాట్లాడే మనిషి అయితే ఓకే కదా. కానీ వాడికి నీకు మధ్య పచ్చిగడ్డేస్తే బొగ్గుమనేలా ఉంటుంది కదా. ఇదిగో అది కాకుండా ఆ నిలువని కూడా లోపలే ఉంటుంది కదా. ప్లీజ్ కొంచెం వెయిట్ చేయమ్మా నువ్వు ఇక్కడే ఉండు నేను లోపలికి వెళ్ళి చూసేస్తాను అర్చన అంటూ రిక్వెస్ట్ చేస్తుంటుంది. కాదంబరి ఇంకా ఏం మాట్లాడక సరే వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇలా అర్చన లోపలికి వెళ్తుంది. కాదంబరికి చాలా కోపం వస్తుంది. కానీ తారక్ దెబ్బ తగిలింది చూడాలి అని చెప్పి చాలా ఆరాటపడుతుంటుంది. ఇంకా బయటే వెయిట్ చేస్తూ ఉంటుంది. నీకు ఏం చెప్పి పంపించాను నువ్వేంటి ఏం చేస్తున్నావు అని చెప్పి అర్చన అడుగుతుంది. నేను కూడా టైం కోసం చూస్తున్నా అని చెప్పి అర్చన వాళ్ళ చెల్లి అంటూ ఉంటుంది. ఏంటి కుసకుసలు అని మహేంద్ర వర్మ అడుగుతూ ఉంటారు. అదేం లేదులే నాన్న. ఏం నీలవేణి ఇదిగో నువ్వు బయట ఉంటావా కాసేపు అని అర్చన కానీ సరేనమ్మా అని చెప్పి నీలవేణి వెళ్ళిపోతుంది. ఏం నీలవేణి ఆగు అని చెప్పి ఆపి ఆయన తనది బయటకు వెళ్ళాలి అని తారక్ అంటూ ఉంటాడు. అమ్మ నేను చూడ్డానికి వస్తుందంట అని ఆయన బయట నిలబడి ఉందరా అని అర్చన కానీ ఆవిడ గారు నన్ను చూడడానికి నేను బయటకు వెళ్ళడానికి ఏంటంట సంబంధం అని తారక్ అనగానే ఇదిగో నీరు వచ్చినప్పుడల్లా 10 గొడవ అవుతుంది కదా ఎందుకు అందుకే అమ్మని ఆపే అని చెప్పి అర్చన చెప్పబోతుంటుంది. తారక్ ఇంకా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా అలాంటి అవసరం అక్కర్లేదు. నీలవేణి నా భార్య అని తారక్ అంటూ ఉంటాడు. ఇగో తను నా రూమ్లోనే నాతోనే ఉంటుంది. ఇష్టమైతే ఆవిడని వచ్చి చూడమను లేకపోతే అలాగే వెళ్ళిపోమని చెప్పు అని తారక్ అంటూ ఉంటాడు. ఇంకా వచ్చినాక ఏం మాటలు ఇబ్బంది పడుతున్నది. బయట కాదంబరికి ఇంకా చాలా కోపం వచ్చేస్తుంది. ఎంతసేపు వెయిట్ చేయని చెప్పి చూస్తూ ఉంటుంది. చూసారా వీడు ఎలా మాట్లాడుతున్నాడో అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది.
కొడలొద్దని చెప్పేసి ఆ సిచ్యువేషన్ని నేను తప్పిద్దాం అనుకుంటే వీడు ఎలా ఓవర్ చేస్తున్నాడు చూడండి అని చెప్పి అర్చన అంటుంది. అరే నువ్వు నోరు మూసుకొని ఉండు, నువ్వు వెళ్ళి అమ్మని పిలువు అని మహేంద్ర వర్మ అంటూ ఉంటారు. అర్చన పిలుస్తుంటుంది. కాదంబరి వచ్చి చూసి ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది. ఎలా తగిలిందంట అని అడగగానే అంటే అమ్మ బైక్ మీద వెళ్ళాడు పడిపోయాడని చెప్పి అర్చన అంటుంది. మరి డాక్టర్ చూపించుకున్నారా అని చెప్పి కాదంబరి బాధపడుతూ కళ్ళ నీళ్ళు పెట్టుకొని అడుగుతూ ఉంటుంది. చూపించుకున్నాడు, ట్యాబ్లెట్స్ ఇచ్చారంట అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. కానీ తారక్ మాత్రం అసలు ఏం మాత్రం పడుకోకుండా అలాగే చూస్తూ ఉంటాడు. స్కాన్ తీయమని చెప్పారా అని కాదంబరి అడగగానే ఏం తీయమని చెప్పడానికి తారక్ కోపం చెప్తూ ఉంటాడు. చెప్పలేదంట అని అర్చన కానీ ఇక మీద బైక్ తీసుకొని వెళ్ళొద్దని చెప్పు, ఇదిగో ఇలాగే ముఖ్యంగా తాగేసి అసలు బండి నడపొద్దని చెప్పు అని కాదంబరి బాధపడుతూ చెప్తూ ఉంటుంది. కానీ తారక్ మాత్రం ఏం వినడు, పట్టించుకోడు. ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. కానీ మహేంద్ర వర్మ కూడా బాధపడుతూ ఉంటాడు. ఇంకా అలాగే కాదంబరి మెల్లింగా తారక్ దెబ్బ చూస్తూ ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంది. కాదంబరి తారక్ పక్కన కూర్చొని చెయ్యి పట్టుకోపోతుంది. అదంతా తారక్ గమనిస్తుంటాడు. అని చెప్పి తన చెయ్యి ఇంకో చేతితో పట్టుకొని ఇంకా పక్కకు పెట్టుకుంటూ ఉంటాడు. అదంతా కాదంబరి చూసి కళ్ళు నీళ్ళు తెచ్చుకొని బాధపడుతుంది. తారక్ ఇంకా వాళ్ళ అమ్మ కాదని చూస్తుంటాడు. కానీ ఇంకా ఏమీ రెస్పాన్స్ అన్నట్టు అసలు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కాదం కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటుంది. కాదం ఏడ్చుకుంటూ బయటకు వచ్చేస్తుంది. అమ్మ ఏడవకొని అర్చన అంటూ ఉంటుంది. అసలు ఏంటి ఎమోషన్ అవ్వ కదా, దీనికి ఏడుస్తున్నావు ఏంటి అని అదే పనిగా ఇంకా తన కూతురు అడుగుతుంటుంది. ఏంటి దీనికి ఏడుస్తున్నానా, మరి దేనికి ఆడమంటావు, వాణ్ణి 10 మాసాలు మోసి కన్నాను, నాకు ఏడ్చే హక్కు లేదా, నేను కోప్పడడం మాత్రమే మీరు చూస్తూ ఉంటారు కదా, దేనికోసం కోప్పడుతూ ఉంటాను, ఎందుకు కోప్పడతాను, అసలు ఎవరు ఏమి ఆలోచించరుగా అని చెప్పి కళ్ళు నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. వాడు నా కొడుకు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. కోప్పడ్డా కూడా నాకు హక్కు లేదా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. వాడి చేతికి దెబ్బ తగిలింది, ముట్టుకొని చూడకూడదా, అంత శత్రువుని అయిపోయానా, ఇక్కిలించుకుంటున్నాడు, అసలు దీనికి అంత కారణం ఎవరే, అదిగో అక్కడ నిలబడి ఉంది అదే కదా అని చెప్పి కాదంబరి కళ్ళం నీళ్ళు తెచ్చుకుంటుంది. అది ఇంట్లోకి వచ్చే కదా నన్ను నా కొడుకుని పూర్తిగా విడగొట్టేసింది, అది రాకుండా ఉండుంటే నా కొడుకు నా మనసు అర్థం చేసుకునేవాడు కదా, నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండేవాడు కదా, ఇప్పుడు చూడు ఎంత బాధపడుతున్నాడు, అంతా దానివల్లే కదా, అది మాత్రమే దీని అంతటికి కారణం, అదే కారణం చెప్పి ఇంకా నీరువేని తిడుతూ ఉంటుంది. కాదంబరి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ ఏడవకు అని చెప్పి అసలు నాకు చెప్తుంటుంది. పోవే మీకు అన్నీ అర్థం కావని చెప్పి కాదంబరి అంటూ వెళ్ళిపోతుంది. అమ్మ ఆగు అని చెప్పి అర్చన ఆపుతుంది. కానీ కాదంబరి వినిపించుకోకుండా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. నీలవేణి తన పసుపుతాడు చూసుకుంటూ ఉంటుంది. ఒకవేళ పసుపాటు తెగి కింద పడిపోయింది అనుకో, కట్టుకున్న భర్తకి మంచిగా అని చెప్పేసి మనం ఎప్పటినో నమ్ముతున్న విషయం కదా అని తన ఫ్రెండ్ చెప్పిన మాటలు గుర్తించకూడదు. అలాగే తప్పమ్మ అలా చేయకూడదు, 10 మంది ముత్తైదులు పిలిచి వాళ్ళతో చేయించాలి, అదే కదా మన సాంప్రదాయం చెప్పి మహేంద్రరావు చెప్పిన మాటలు కూడా నేను గుర్తించుకుంటుంది. అంటే దీనివల్ల ప్రమాదం జరిగిందని చెప్పి భయపడుతూ ఉంటుంది. అయినా అందరూ ఒక్కొక్కరుగా వచ్చి నీతో మాట్లాడుతున్నారు కదా, ఏమనిపిస్తుంది నీకు అని మహేంద్రరావు అడుగుతూ ఉంటారు. నాకేం అనిపించట్లేదే, ఏమైంది అని తారక్ అంటూ ఉంటాడు. ఆయన మనిషి అవుతే నీకేమైనా నీకేమైనా అనిపిస్తుంది, అసలు మనిషికి జంతువు తేడా ఏంటో నీకు తెలుసా అని చెప్పి సింపతి అని బాగా చెప్తూ ఉంటారు. ఇంకా మహేంద్రబాబు చాలా కోపం వస్తుంది. మిగతా వాళ్ళ కోసం ఆలోచించడం, ముఖ్యంగా నీ మీద ప్రేమతో బాధతో వచ్చి మాట్లాడుతున్నావు కదా, అసలు నువ్వు ముందు పట్టించుకోవడం, గుర్తించడం, ఆలోచించు, నేర్చుకో అని ఇంకా కోపంగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన వీళ్ళు చెప్పే దాంట్లో ఏదైనా నిజం ఉంటుందా, ఏదైనా మార్చుకోవచ్చా అని చెప్పి కొంచెమైనా ఆలోచించుకో అని చెప్తూ ఉంటారు, నచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేదనుకో ఇదిగో ఇంకా చెప్పడానికి ఇంకా ఏమీ లేదు, నిలవేని కాస్త చూసుకో అమ్మ అని చెప్పి మహేంద్రవర్మ బాగా చెప్తూ ఉంటారు. కానీ అప్పుడు కూడా తారక్ ఏం పట్టించుకోడు. అమ్మ నువ్వు కూడా పడుకో అని చెప్పి మహేంద్రవర్మ అంటూ ఉంటారు. సరే డాడీ గుడ్ నైట్ అని చెప్పి తారక్ అంటూ ఉంటారు. ఇంకా మహేంద్రవర్మ ఇంకా ఏం మాట్లాడలేక ఇబ్బందిగా బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. సార్ అని చెప్పి ఇంక నేను పిలుస్తూ ఉంటుంది. అయినా అయ్యగారు మనసు ఇంతలా బాధపడడం నేను ఎప్పుడు చూడలేదే, చాలా బాధగా ఉంది సార్, మీకు అసలు ఏమనిపించట్లేదని నీలవేణి అనగానే హే నాకేమనిపించాలి అని అడుగుతూ ఉంటారు. తారక్ అనగానే ఆయన చెప్తే వచ్చే ఏం కాదులేండి, అయినా ఇవి మనకే అనిపించాలి నీలవేణి అనగానే ఓహో అంటే ఏంటి, తన కోసం కాకపోతే ఇతరుల కోసం బతకాలి అంతేనా తారక్ అనగానే ఇవన్నీ బాగా చెప్తారే, కానీ నిజ జీవితంలో మాత్రం ఏమీ పాటించరు కదా మీరు అని నీలవేణి అనగానే ఇప్పుడు ఏంటి ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఏం సహాయిస్తున్నారుగా అని తారక్ అంటూ కోపాడుతూ ఉంటాడు. అయినా నాకు జరిగిన చిన్న యాక్సిడెంట్, దానికే అందరూ ఎక్కువ చేస్తున్నారు ఏంటి అని తారక్ అనగానే మీ నాన్నగారు కరెక్ట్గా చెప్పారు, మీకు ఎదురులు కష్టపడుతున్న బాధ
అసలు లేదని దానికంటే మీకోసం తగ్గి మంచి మాటలు చెప్పే వాళ్ళ మీద కూడా ప్రేమ మీకు అసలు ఏమీ లేదు. ఆయన మీకు సంబంధించిన వరకు ఈ లోకంలో అందరూ ఒకటే అని నిలవనంగానే అవును కరెక్ట్గా చెప్పావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా చేయి నొప్పి వస్తాడు అబ్బా అని చెప్పి అంటూ ఉంటాడు తారక్. నొప్పిగా ఉందా సార్ నిలవని అనగానే అదేం లేదు నువ్వు పడుకో నేను పడుకుంటా నువ్వు కూడా వెళ్ళిపో నేను పడుకుంటా అని చెప్పి గుడ్ నైట్ అని చెప్పి తారక్ నిద్రపడ సిద్ధమవుతూ ఉంటాడు. ఇంకా నిలవని అలాగే తారక్ని చూస్తూ ఉంటుంది. నిలవని ఆలోచన పడుతుంది. అంటే నాకు అసలు ఇప్పుడు ఇష్టం లేదు అవసరం కూడా ఏమీ లేదు అయినా కూడా నా వల్ల ఎవరికి ఎటువంటి సమస్య రాకూడదని చెప్పేసి అలాగని ఎవరికైనా జరిగిందనుకోండి వాళ్ళు బాధపడకూడదు అలా బాధ పెట్టడం నా మనస్సాక్షి అంగీకరించట్లేదు అని నీరుని మహేంద్రం చెప్తూ ఉంటుంది. అందువల్ల మీరు చెప్పినట్టే పసుతాడు మార్చుకునే ఫంక్షన్ను మీరు చెప్పినట్టే చేద్దాం అయ్యా నీలని ఒప్పుకుంటుంది. ఇంకా మాటను మహేంద్రవర్మ చాలా సంతోషపడుతూ ఉంటాడు. అవునా చాలా మంచి మాట చెప్పావు రాత్రి నిద్రపోలేదు అసలు ఏం చెప్పినా ఈ అమ్మాయి ఏంటి అంత పట్టుదలగా ఉంది అనుకున్నా. అలాగే మంచి టైంకి వచ్చి మంచి వాచ్ చెప్పావు మహేంద్రవర్మ అనగానే నీకు విషయం చెప్పాలి అని నీలవేణి అనగానే ఏంటి మంచి విషయం చెప్పావు మళ్ళీ కండిషన్ పెడతావా అని మహేంద్రవర్మ అంటూ ఉంటారు. అంటే ఈ ఫంక్షన్ విషయం మా ఇంట్లో చెప్తారుగా నీలవేణి అడుగుతుంది. అవును అని మహేంద్రవర్మ అంటూ ఉంటారు. దాంగు చెప్తున్నా మా ఇంట్లో వాళ్ళు ఇదే విధంగా పోయినసారి వచ్చారు కానీ గుర్తు చేస్తూ ఉంటుంది. మహేంద్రవర్మ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళు వచ్చి వెళ్ళే వరకు కొంచెం కూడా మనశ్శాంతి లేకుండా చివరికి అవమానపడి వెళ్ళాల్సి వచ్చింది కదా అని నీలవేణి గుర్తు చేస్తుంది. అవును తప్పే జరిగింది నాకు తెలియకుండా జరిగింది కదా ఈసారి జాగ్రత్తగా ఉంటాను మహేంద్రవర్మ అనగానే వద్దు అసలు పిలవద్దు అని నీలవేణి అంటది. అదేంటి అలాగంటావు నీ పుట్టిన ఇల్లే కదమ్మా మీ నాన్న కూడా చెప్పండి ఎలా అని మహేంద్రవర్మ అంటూ ఉంటారు. వాళ్ళు రావద్దు వాళ్ళ సమాచారం కూడా మీరు ఏమి ఇవ్వద్దు మనం చేయాల్సింది మనం చేద్దామని నీలవేణి అంటుంది. అంటే ఇదే నీ కండిషన్ అని మహేంద్రవర్మ అంటూ ఉంటారు. లేదు ఇదే నా పరిస్థితి అని నీలవేణి బాగా చెప్తుంటుంది. వాళ్ళని పిలిచి బాధ పెట్టి పంపడం కంటే వాళ్ళు రాకుండా ఉండడమే మంచిదని చెప్పి నాకు అనిపిస్తుంది అంతేనయ్యా నీలవేణి చెప్తుంటుంది. సరేనమ్మా చూద్దాం నువ్వు వెళ్ళు అని మహేంద్రవర్మ అంటూ ఉంటారు. సరే అని చెప్పి నీలవేణి లోపలికి వెళ్తూ ఉంటుంది. నీలవేణి ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దు అంటుంది ఏంటి అని మహేంద్రవర్మ ఆలోచిస్తూ ఉంటాడు. పంతులు గారు కాల్ చేస్తుంటారు. చెప్పండి నాకు కాల్ చేశారు కదా మీలాంటి వాళ్ళు ఫోన్ చేయడం మాకు పుణ్యం అనుకుంటాను పంతులు గారి మాటలకి అలాగే ఏం కాదు మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి అందుకే కాల్ చేశాను మహేంద్రవర్మ అంటూ ఉంటారు. మీరు ముఖ్యమైన విషయం అని చెప్పి నాకు తెలిసి చెప్పండి నేనేం చేయాలి అని పంతులు గారు అంటూ ఉంటారు. ఏం లేదు నా కోడలికి పసుతాడు మార్చాలి దానికోసం మంచి రోజు సమయం చూసి చెప్పండి అని మహేంద్రవర్మ అంటూ ఉంటారు. గొప్పగా చేద్దాం మీ అబ్బాయి పేరు రాసి అన్నీ నాకు బాగా తెలుసు మీ కోడల పేరు రాసి నక్షత్రం చెప్పారనుకోండి నేను నోట్ చేసుకుంటాను పంతులు అంటూ ఉంటారు. నీలవేణి రాసి నక్షత్రం మహేంద్రవర్మ చెప్తూ ఉంటారు. సరే 5 నిమిషాలు మీ ఫోన్కి మెసేజ్ పెడతానండి అని పంతులు ఫోన్ పెట్టేస్తూ ఉంటారు. జ్యోతి కాల్ చేస్తూ ఉంటారు. సార్ చెప్పండి అనగానే అంటే నీలవేణి ఫంక్షన్కి ఒప్పుకుంది అమ్మా అని మహేంద్రవర్మ చెప్తూ ఉంటారు. చాలా సంతోషం సార్ అయినా నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది అని జ్యోతి అంటూ ఉంటుంది. తనే వచ్చి ఫంక్షన్ చేద్దామని చెప్పిందని మహేంద్రవర్మ అంటూ ఉంటారు. ఏదో ఒక విషయం మార్చి ఉంటుంది అని జ్యోతి అంటుంది. అవును నీలవేణి దేనికోసం ఓకే చెప్పినా పర్లేదు ఓకే చెప్పింది కదా అదే పెద్ద విషయం టకటకమని మిగతా పనులని చెయ్యాలి అని మహేంద్రవర్మ అంటూ ఉంటారు. లేట్ చేయకుండా తొందరగా చేసేయండి అని జ్యోతి అనగానే పంతులతో మాట్లాడాను మంచి రోజు చూసి చెప్తా అన్నాను డీటెయిల్స్ అన్నీ పంపిస్తా అన్నారు ఆ లోపు తాళి చైన్ అన్నీ తీసుకురావాలని మహేంద్రవర్మ అంటూ ఉంటారు. అవునని చెప్పి జ్యోతి అంటారు. నువ్వు రావాలి అందుకే ఫోన్ చేశాను మహేంద్రవర్మ అంటూ ఉంటారు. నేనా సార్ నేనెందుకు ఆయన ఇంట్లో తారకని సిస్టర్ ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు అని జ్యోతి కానీ వాళ్ళందరూ ఉన్నారు వస్తారు నువ్వు నీలవేణి ఫ్రెండ్ కదా నువ్వు తోడుగా ఉన్నావు ఇంకో రిలాక్స్ ఉంటుంది అందుకే అన్న మహేంద్రవర్మ అంటూ ఉంటారు. సరే అని జ్యోతి అడది నువ్వు ఎప్పుడు బయలుదేరుతావో మెసేజ్ చెప్తాను అప్పుడు డాడీకి వచ్చే మహేంద్రవర్మ అనగానే సరే సార్ చెప్పి జ్యోతి అని ఇంకా ఫోన్ పెట్టేస్తుంది. మహేంద్రవర్మ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా జ్యోతి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. తారక్ ఇంకా లేచి ఫ్రెష్ అవుతూ ఉంటాడు. నీలవేణి వచ్చి టవల్ ఇస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అని చెప్పి తీసుకుని ఇంకా మోహన్ చూసుకుంటూ ఉంటాడు. ఇంకా చేనిప్తో తట్టుకోలేకపోతుంటాడు. అవును అడుగుతాను కరెక్ట్గా చెప్తావా అని చెప్పి తారక్ అంటూ ఉంటాడు. సరే చెప్పండి అని సరే నీలవేణి అడుగుతూ ఉంటుంది. ఇంకా తారక్ ఇంకా చేనిప్తో తట్టుకోలేక అలాగే బెడ్ మీద వెళ్ళి కూర్చుంటాడు. అదేంటంటే నువ్వు చిన్నప్పటి నుండి పల్లెటూరులో పెరిగావు కదా కానీ ఇన్ని రోజులుగా హైదరాబాద్లో ఉంటున్నావు కదా కానీ ఇక్కడ నీకు ఏది సెట్ అవ్వట్లేదు అని తారక ఎందుకు సడన్గా ఇలాగ అడుగుతున్నారు ఏంటి అని నీలవేణి అంటూ అడుగుతుంది. ఏదో ఊరికనే అడుగుతున్నాను అంటే టైంపాస్ అవ్వాలి కదా అందుకే అడిగా చెప్పు అని తారక్ అనగానే ఇంకా నీలవేణి ఇంకా అలాగే ఆలోచన పడుతుంటుంది. అంటే సెట్ అవ్వలేదు అంటే అన్నీ సార్ అని ఇంకా తారక వైపు చూస్తూ ఇంకా ఇబ్బంది పడుతుంది. అంటే ఏది సెట్ కాలేదు
నీలవేణి అనగానే ఏంటి సెట్ కాలేదా అని చెప్పి తారక అనగానే అవును అని చెప్పి నీలవేణి చెప్తూ ఉంటుంది.